ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో మన ఎన్నికల గురించి చాలా ఎక్కువగా చెప్పుకుంటాయి. అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మన జిల్లాలో తెలియజేసుకుంటున్నాం. అది ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తీసుకుంటే ఎన్నికల తర్వాత ఒక రకంగా ప్రజల తాలూకా తీర్పు ఎవరికి ఎన్ని రకాలైనటువంటి ఒపీనియన్స్ దాని మీద ఉన్నా ఎవరు ఊహించని విధంగా ఈ రోజు దేశంలోనే 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒక కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం దక్కడం ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను తెలియజేస్తున్నాను. మరి అటువంటి కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాన్ని నా ఆనందాన్ని మన అధికారులతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరినే పదవి కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ పదవి అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ ఇలాంటి అవకాశం రాదు. అటువంటిది ఈ రోజు ఎందుకంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారనంటే ఎంత తెలుగు వారికి ఎంత గర్వపడాలి. ఒక్కసారి అందరూ కూడా ఒక గర్వకారణం అని ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకి దక్కింది. తెలుగు వాళ్ళ మీద దృష్టి పెట్టారు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా మన వైపే చూస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోతే అది క్షమించడానికి నేరంగా తయారవుతుంది. కాబట్టి మేము ఏవైతే ఈరోజు ఈ జిల్లా తాలూకా రూపురేఖలు మార్చాలని ఏ కార్యక్రమాలు అయితే చేయాలని మేము పట్టుదలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామో అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాను మానుకొని ప్రభుత్వ ఎజెండాను పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మరొకసారి కోరుతున్నాను. ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, రాష్ట్ర మంత్రి ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారని అంటే పనులవో. మీ అందరికీ కూడా నాకంటే ఎక్కువ అనుభవం సామాన్యుడికి మన దేశంలో ఒక కామన్ మ్యాన్ అందించాలంటే ఢిల్లీ దగ్గర నుంచి స్టేట్ క్యాపిటల్ నుంచి దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాలని సక్రమంగా పాటించేటువంటి అధికార యంత్రాంగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మనం అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు. అందుకని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా తెలియజేస్తున్నాం. ఇది ఏదో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా క్రెడిట్ కోసమో మా ఆనందం కోసమో కాదు. ఈ రోజు మాకు ఒక సేవ చేయడానికి ఒక మంచి స్థానం దక్కింది, సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాంట్లో మీరు కూడా 100% కమిట్మెంట్ తో మీరు కూడా ముందుకొచ్చి పనిచేస్తే మన జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం 5 సంవత్సరాల్లో చూపించవచ్చు. ఆ నమ్మకం నాకుందని కూడా తెలియజేస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, కమిట్మెంట్ తో మీరు అందరూ కూడా పనిచేయండి. వ్యక్తిగత ఎజెండాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడే మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, మాకు కావలసినటువంటిది పని చేసే వ్యక్తులు కావాలి. పని చేసే వ్యక్తుల్ని ఎప్పుడు ఆదరిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్స్ కి కూడా గౌరవిస్తూ అందరూ కూడా టీం వర్క్ గా పనిచేయడానికి ఆ అవకాశం, ఆ ప్లాట్ఫామ్ మేము కల్పిస్తాం. అటువంటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ముందుకు రండి. తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు తప్పులు చేయడానికి ఎక్కడ మనకు అవకాశం లేదు. ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. గత ప్రభుత్వం ఎంత చేసింది కదా, వాళ్ళతో ఎంతమంది ఉన్నాం, ఏదో కొత్త ప్రభుత్వం కొత్త నాయకులకి ఆశ చూపిస్తున్నారు కదా, ఎంతమంది అర్థం ఎక్కడ కూడా లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రానటువంటి హిస్టారిక్ మ్యాండేట్ 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిందంటే ప్రజల మైండ్లో ఎంత క్లారిటీతో ఉన్నారో మీరందరూ కూడా గమనించండి. చాలా సీరియస్ గా ఓటేసి ఒక తీర్పిచ్చారు. మాకు అభివృద్ధి కావాలి, మాకు భవిష్యత్తు కావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని
నరేంద్ర మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నాయకుల తాలూకా ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి ఎజెండా. కాబట్టి ఆ ఎజెండాని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మాత్రం మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, కమిట్మెంట్ తో పనిచేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎమ్మెల్యేలుగా ఉన్నారు, తరచూ వచ్చేటటువంటి కంప్లైంట్, మేము ఈ రోజు ప్రజలు మాకు ఒక అధికారం ఇచ్చి మాకు గెలిపించినా సరే అధికారులు మాత్రం మాకు ఎక్కడ కూడా స్పందించట్లేదు. 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసినా సరే ఏ ఒక్కరు కూడా మాకు స్పందించట్లేదు అనేది గతంలో నేను కూడా చూశాను. ఒక్కటి కూడా అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు అందరి మీద ఉంది. ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసే వ్యక్తులు, ఆ గౌరవం మీరు కూడా ఇవ్వాలి. ఏ కార్యక్రమం చెప్పినా సరే ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మనకందరికీ కూడా కొన్ని హద్దులు పెట్టింది. ఆ హద్దులు దాటి ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ తాలూకు ఒపీనియన్స్ చెప్పండి. కానీ అగౌరవపరచడం, లేకపోతే వాళ్ళు ఫోన్లు చేసి అవైలబుల్ గా లేకపోవడం, పిలిస్తే స్పందించకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏమైనా వస్తే దాని మీద కూడా మేము సీరియస్ గా చర్చించాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అగ్రికల్చర్ ప్లస్ ఇరిగేషన్, అందులో రైతులు కానీ అక్కడ కానీ ఎక్కడైనా లోటుపాట్లున్నా, ఏ పొరపాటున్నా, రైతులకి ఎక్కడ ఏ బాధ కలిగినా వ్యక్తిగతంగా మాకు బాధ కలిగినట్టుగానే మేమందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వరకు ఎంత సహకారం అందిస్తే శక్తి వంచన లేకుండా మీ అందరికీ కూడా మేము తోడుగా నిలబడతాం. కానీ మనమందరం ఆ రైతుకి తోడుగా నిలబడి సరైన సమయానికి సాగునీరు, సీడ్స్, ఎరువులు అన్ని కూడా అందించే బాధ్యత ఉంది. కాబట్టి ముందుగానే ఆ 2 డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఇప్పటి నుంచే ఏవేవైతే ప్లానింగ్ చేయాలో అన్నిటి మీద కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఆ 2 సబ్జెక్ట్స్ ని మాత్రం టాప్ ప్రయారిటీగా తీసుకోండి. అలాగే శానిటేషన్ గురించి కూడా చెప్పారు. ఆ శానిటేషన్ మీద మన అర్బన్ లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్రభుత్వం మారిందనంటే గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకా మార్పు ఏ రకంగా ఉందని మనం చూపించడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటిది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. అలాగే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి శాఖ పౌర విమానయాన శాఖ ఈ రోజు వచ్చింది. అది కూడా చాలా మంచి శాఖ. మన లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజు సామాన్యులు కూడా ఎక్కువ మంది మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎయిర్ ట్రావెలింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. రేపు రాసి పెట్టుకోండి, ఎయిర్ బేస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రైల్వేస్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి బలమైన ఫౌండేషన్ వేయడానికి, నా మార్పుని నేను దేశ స్థాయిలో చూపించడానికి నేను ఈ రోజు నుంచి దాని గురించి కృషి చేస్తున్నాను. మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈ శాఖలో కేంద్ర స్థాయిలో మార్పులు తీసుకొని వస్తానని కూడా తెలియజేస్తున్నాను. నా అదృష్టం ఏంటంటే మన పక్కన రక్తనాళాన్ని కొనసాగుతున్నటువంటిది మళ్ళీ స్పీడప్ చేసి దానికి ఎప్పుడో 26 మార్చిలో ఎప్పుడో పెట్టుకున్నారు. కానీ ఇచ్చిన డేట్కి ఒక 3 months ముందే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మన ఉత్తరాఖండ ప్రాంతానికి అందించాలని చెప్పి దాని మీద కూడా పట్టుదలతో పనిచేస్తున్నాం. ఎయిర్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటి మీద దేశంలోనే ఒక ప్రధాన హబ్బుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి నా వంతుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కేంద్రంలో మీరు అందరూ కూడా తెలిసి ఉంటుంది, ఒక మంత్రిగా ఉంటే 30 మంది మంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రితో కలిసి కేంద్ర మంత్రులు సహాయం ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, హోమ్ కానీ, డిఫెన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఈ రోజు మిగిలినటువంటి 26 కేబినెట్ మంత్రుల వరకు అందరితో కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కేంద్రం నుంచి ఉన్నా సరే మన జిల్లాకి కాదు రాష్ట్రం తరఫున కూడా నేను బాధ్యత తీసుకొని మనకి అన్ని విధాలుగా కేంద్రం తాలూకా సహకారం నిధులు తీసుకొని రావడానికి కూడా నేను కష్టపడి పనిచేస్తానని హామీ కూడా ఇస్తున్నాను. ఆ ధైర్యంతో ఈరోజు రాష్ట్రం వరకు చేస్తున్నామంటే శ్రీకాకుళం వీళ్ళందరూ కూడా మరింత ధైర్యంగా ఉండాలి. కేంద్రం తాలూకా సమస్య ఏదైనా ఉందనంటే మన మంత్రి గారు ఉన్నారు, ఆయనకి చెప్తే చూసుకుంటారన్న లెక్క మీద మరింత ధైర్యంగా మీరు అందరూ పనిచేయాలి. రెగ్యులర్ గా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి,
కానీ మా ఆలోచన ఈ 5 సంవత్సరాల్లో జిల్లాలో శాశ్వతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకొని వచ్చినప్పుడే మరి కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఇంత పెద్ద మ్యాండేట్ తో గెలిచినటువంటి మన ప్రభుత్వానికి న్యాయం చేసినట్టు. ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో కొన్ని రాష్ట్రాల మధ్య విభేదాలతో కోర్టుల తాలూకు విభేదాలతో ఉండిపోయినాయి, కొన్ని నిధులు లేక ఉండిపోయినాయి. కానీ కేంద్రం ఈ రోజు చాలా మంచి స్కీమ్స్ ఈ రోజు తయారు చేసిస్తుంది. బాధ ఎక్కడ కలిగిందనంటే గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పొరపాట్ల వల్ల, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల, దృష్టి పెట్టలేకపోవడం వల్ల కొన్ని మంచి స్కీమ్స్ లో వేల కోట్ల రూపాయలు కేంద్ర పథకం నుంచి ఇస్తున్నా సరే మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ట్రైబల్ లో నేను ఒక ప్రశ్న పార్లమెంట్ లో అడిగితే ఆ హెడర్ కింద ఏ రాష్ట్రం ఎన్ని ఫండ్స్ ఈ ట్రైబల్ దీని కింద యూజ్ చేసుకున్నాయంటే మొత్తం దేశం అన్ని కూడా 10 నుంచి 100 కోట్లు 200 కోట్ల వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ సెక్షన్ లో 0 అంటే 0 ఉంది. ఎంత బాధ కలిగిందంటే మనం ట్యాక్స్ కట్టి కేంద్రానికి పంపిస్తే ఆ డబ్బులు కూడా వినియోగించుకునే పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం లేదు రాష్ట్రంలో. అలాగే జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కూడా కొలాయించేటటువంటి మిషన్, దాని మీద కూడా నేను పార్లమెంట్ లో ప్రెసిడెంట్ గా మంత్రి గారికి జలశక్తి మంత్రి గారికి కలిస్తే నేనేం చేస్తానయ్యా మీ రాష్ట్రం ఉంది ఆంధ్రాలో ఆఖరిలో మన శ్రీకాకుళం ఉండేది. అలాంటి కేంద్రం నుంచి వచ్చేటటువంటి పథకాలు మనం సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా మన అభివృద్ధి సాధించవచ్చు. దాని మీద నేను దృష్టి పెడతాను. అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం, మా తాలూకా సపోర్ట్ పనిచేసే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంటుంది. నిర్భయంగా మీరందరూ పనిచేయండి, ప్రజల కోసం మీరందరూ కూడా పనిచేయండి, ప్రజాప్రతినిధుల్ని కలుపుకుంటూ మీరందరూ కూడా పనిచేయండి. ఎక్కడ ఎటువంటి ఇష్యూ కూడా రాదు, మేము ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వం. కానీ ఎక్కడైనా నగరానికి కారణాల వల్ల సమస్యలు వస్తే మాత్రం రాష్ట్ర మంత్రి గారు కానీ నేను కానీ ఎవరైనా సరే అందులో జోక్యం చేసుకుని అది మళ్ళీ గాడిలో పెట్టడానికి మాత్రం మేము కఠినమైనటువంటి నిర్ణయాలైనా మేము తీసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా గతంలో ప్రభుత్వం తాలూకా ఫెయిలియర్, గత రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి ఫెయిలియర్ రోడ్స్ లో వచ్చింది. అటువంటి రోడ్స్ కూడా ప్రతి ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయండి. విత్ ఇన్ 6 months ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలస ఉన్నటువంటి రోడ్డు అది ఎంత దయనీయంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు. కొన్ని ప్రాణాలు, అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయాయి. 6 months లో ఆ రోడ్డుని కంప్లీట్ చేయాలని రాష్ట్ర మంత్రి గారు కూడా తెలియజేశారు. R&D డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఎక్కడ నుంచి అయినా సరే దానికి నిధులు తీసుకొని వచ్చి ఆ రోడ్డుని మాత్రం విత్ ఇన్ 6 months చేకూర్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి.